మీరు హోండా కార్లు కొనాలని చూస్తుంటే ఈ మంత్ మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. ఆ డిస్కౌంట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ మనము హోండా అమేజ్తో స్టార్ట్ చేద్దాం. హోండా అమేజ్ అంటే తెలుసు కదా, సెడాన్లో వన్ ఆఫ్ ది గుడ్ లుకింగ్ కార్స్. చూడ్డానికి చాలా బాగుంది. దానితో పాటు మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు సేఫ్టీ కూడా లభిస్తుంది. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా ఉంది. సెడాన్ అంటే ఇంకోటి కూడా తెలుసు కదా మీకు, డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుంటుంది, ప్లాంటెడ్గా ఉంటుంది, కనెక్టెడ్. కారు మంచిగా డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుండాలి, కంఫర్ట్ ఉండాలి, డ్రైవింగ్ని ఎంజాయ్ చేయాలంటే సెడాన్ బాడీ స్టైల్ ఈజ్ ద బెస్ట్ అనమాట. ఇన్ కేస్ చాలామంది సెడాన్ లవర్స్ ఉంటారు, మీలాంటి వాళ్ళ కోసం మంచి ఆప్షన్ ఉంది. ఇది డిస్కౌంట్స్ ఎంత ఉన్నాయంటే ఈ మంత్ 68,000 డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట. అప్ టు 68,000 అని చెప్పారు. మీరు ఒకసారి డీలర్తో మాట్లాడండి, తెలుసు. ఇది అఫీషియల్ ఆఫర్స్ అనమాట. డీలర్ సైడ్ నుంచి కూడా మీరు మాట్లాడారంటే కాస్త నెగోషియేట్ చేయండి, ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. నేను చెప్పే డిస్కౌంట్స్ అన్నీ ఇది అఫీషియల్ డిస్కౌంట్ హోండా నుంచి అనమాట. డీలర్ సైడ్ నుంచి మీకు కావాలంటే మీరు బాగా నెగోషియేట్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ కూడా లభిస్తాయి. ఇంకోటి మీకు అమేజ్లో మంచి పాయింట్ ఏంటంటే చూడడానికి ఇది చాలా బాగుంది. ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ సెడాన్ ఇది. ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అంతా బాగున్నాయి. 5 స్టార్ సేఫ్టీ ఉంది. మంచి ఇంజన్, 1.2 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. హోండా గురించి తెలుసు కదా, వన్ ఆఫ్ ది మోస్ట్ రిలయబుల్ డ్యూరబుల్ బ్రాండ్ అనమాట. కారు కొన్న తర్వాత చాలా సంవత్సరాలు వాడాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే మీరు హోండాని అమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నేను చెప్పాను కదా 4 సిలిండర్స్, ఈ మధ్య అందరూ 3 సిలిండర్స్ చేసేసారు. మనకి 4 సిలిండర్స్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. పర్ఫార్మెన్స్ కానీ, ఆ స్మూత్నెస్ కానీ, పవరు, టార్క్ చాలా బాగుంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఆ సౌండ్ వైబ్రేషన్స్ ఉండవు అనమాట. సౌండ్ వైబ్రేషన్స్ తగ్గుతాయి, మంచిగా పవర్ అండ్ టార్క్ లభిస్తుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఇది ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. మీకు ఎప్పుడు చెప్తాను కదా, సేఫ్టీ దీంట్లో 5 స్టార్ సేఫ్టీ కూడా ఉంది. భారత్ ఎన్క్యాప్లో టెస్ట్ చేశారు. నెక్స్ట్ హోండా ఎలివేట్. ఇది కూడా ఈ సెగ్మెంట్లో నాకైతే చాలా ఇష్టమైన ఎస్యూవీ. ఇది కార్ ఎస్యూవీ, పేర్లు ఏదైనా పెట్టండి, వాళ్ళు ఎస్యూవీలు అంటున్నారు, యాక్చువల్గా కార్లు. ఇది చాలా బాగుంది. బాక్సీ అంటాం కదా, యాక్చువల్ బాక్సీ డిజైన్ ఇచ్చారు, మంచి గ్రౌండ్ క్లియరెన్స్. ఇది భారత్ ఎన్క్యాప్లో అయితే క్రాష్ టెస్ట్ చేయలేదు, కానీ జపాన్లో క్రాష్ టెస్ట్ చేశారు, అక్కడ 5 స్టార్స్ వచ్చాయి. హోండాలో ఇదొకటండి, ఎప్పుడు కానీ వాళ్ళు మంచి బిల్డ్ క్వాలిటీ ఇస్తారు, మంచి ఇంజిన్స్ ఇస్తారు. తెలుసు కదా, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ. చాలామంది కార్లు వాడుతున్నారు కదా, చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు, సమస్యలు ఉండవు. మీరు ఎప్పుడైనా కారు కొనేటప్పుడు నాకు 15-20 ఏళ్ళు వాడాలి, ఇంకా ఎక్కువ వాడాలి అంటూ ఉంటారు కదా. కార్లు ఎప్పుడు రెగ్యులర్గా పర్చేస్ చేయలేం కదా, అలాంటి వాళ్ళ కోసం హోండా అనేది మంచి ఆప్షన్ అనమాట. చాలా రిలయబుల్గా ఉంటాయి. ఇందులో మీకు మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇది అబవ్ 4 మీటర్ సెగ్మెంట్ కదా, చాలా బాగుంది అది. ఈ సెగ్మెంట్లో నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ ఎస్యూవీస్ ఇది. కంపాక్ట్ ఎస్యూవీ, మిడ్ సైజ్ ఎస్యూవీ, వాట్ ఎవర్ ద నేమ్ ఈస్. ఇందులో మనకి డిస్కౌంట్స్ ఎంత ఉన్నాయంటే ఈ నెల ఏప్రిల్లో 151,000 అనమాట. 1,51,000 అప్ టు 1,51,000. సో మీకు చెప్పాను కదా ఇంతకుముందే, ఇందులో కూడా మంచి ఇంజిన్ ఉంది. 1.5 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకోటి కూడా, ఈ రెండింటిలో మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు మాన్యువల్ కావాలంటే మాన్యువల్ దొరుకుతుంది. నాకు సిటీలో తిరగాలి, నాకు మాన్యువల్ వద్దు, ఎక్కువ ఈ గేరు, ఈ క్లచ్ ఇదంతా వాడడం నాకు ఇష్టం లేదు అంటే మీకు మంచి ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే ఆటోమేటిక్, మంచి ఆటోమేటిక్ సివిటి. బెస్ట్ ఆటోమేటిక్స్ ఏమన్నా ఉన్నాయి అంటే టార్క్ కన్వర్టర్ సివిటి చాలా బాగుంటాయి. ఇవి మనకి హెడ్ నాట్స్ రావడం, జర్కులు రావడం, గేర్ చేంజ్ అయ్యేటప్పుడు డిలే ఉండడం, అదంతా ఉండదన్నమాట. అది లేకుండా ఉంటే ఏంటి బెనిఫిట్ మంచిది అంటే మనకు బాడీలో మనకి అన్ఈజీనెస్ అనేది డెవలప్ కాదు, బిల్డ్ కాదనమాట. ఇప్పుడు మీరు ఏఎంటీ, ఏజిఎస్లని ఉన్నాయి కదా, అలాంటి వాడేటప్పుడు ఏమవుతుందంటే మీరు నోటీస్ చేస్తే ఆ గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు కాస్త ల్యాగ్ ఉంటుంది, డిలే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి హెడ్ మూమెంట్స్ ఇలా 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 క్లచ్ ఇచ్చినప్పుడు
బ్రేక్ అప్లై చేసినప్పుడు, యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు ఆ మూమెంట్స్ బాడీలో ఉంటాయి అన్నమాట. నెక్ మూమెంట్, హెడ్ అదంతా తెలుస్తూ ఉంటుంది. అది ఎక్కువసేపు జర్నీ చేసినప్పుడు ఆ ఇంపాక్ట్ బాడీ పైన పడుతుంది. తొందరగా టైర్డ్ అయిపోవడం, చిరాకు రావడం, ఎక్కువసేపు డ్రైవ్ చేయడానికి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఈ టార్క్ కన్వర్టర్ సీవీటీలు అనేది బెస్ట్గా ఉంటాయి. మనకు గేర్ షిఫ్ట్ అయ్యేది, ల్యాగ్ ఉండడం అవే ఉండవు అనమాట. స్మూత్గా వెళ్తూ ఉంటుంది. ఎస్పెషలీ సీవీటీ అంటే చాలా బాగుంటుంది. ఇది మీకు ఆటోమేటిక్ కూడా ఉన్నాయి, సీవీటీ కూడా దొరుకుతాయి రెండింటిలో, అమేజ్లో, మన ఎలివేట్లో కూడా. నెక్స్ట్ హోండా సిటీ. ఇది చాలామందికి ఇష్టమైన సెడాను. ఎప్పటి నుంచో చాలామంది ఈ సెడాన్ కొంటే సిటీని కొనాలని కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, ముందు ఇప్పుడు కూడా. కానీ వాళ్ళు మంచి అప్డేట్స్ తీసుకురావడం లేదు. తొందరలోనే రాబోతుంది, చూద్దాం ఏం అప్డేట్స్ చేస్తారు. వీళ్ళు రెగ్యులర్గా అప్డేట్ చేసి కొత్త కొత్త బాడీ స్టైల్స్ తీసుకొస్తే హోండా సేల్స్ ఇంకా పెరుగుతాయి. హోండా ఫ్యాన్స్ నేను చెప్పాను కదా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళే డిలే చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏంటో వాళ్ళ ప్లానింగు, వాళ్ళ లాజిక్ మనకు అర్థం కావట్లేదు. చూద్దాం. దీంట్లో హోండా సిటీలో ఆఫర్స్ ఎంత ఉన్నాయంటే ఏప్రిల్లో 1,56,000 ఉన్నాయన్నమాట. 1,56,000 అప్ టు 1,56,000. ఇది కూడా చెప్పాను కదా మంచి ఇంజన్. ఇది చాలా ఇంజన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మన హోండా గురించి మాట్లాడేటప్పుడు. ఇంజన్ ఏంటి, ఆ ఎర్గనామిక్స్ ఏంటి, మంచి చాసిస్ ఉంటుంది, మంచి ఇంజనీరింగ్ ఉంటుంది, మంచిగా రిలయబిలిటీ ఉంటుంది, మంచిగా డ్యూరబిలిటీ, లాంజివిటీ, ఎక్కువ సంవత్సరాలు వాడడం, సమస్యలు లేకుండా ఉండడం, మెయిన్లీ పీస్ ఆఫ్ మైండ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్. కార్లో అన్ని పార్ట్స్ బాగుంటే, మంచి క్వాలిటీ ఉంటే, సమస్య లేకపోతే దానికి మించి ఇంకేం కావాలి కారు కొన్నాక కదా. మంచి రిలయబిలిటీ ఉంటుంది. ఇది కూడా సెడాన్ చెప్పాను కదా చాలామందికి ఫేవరెట్ కారు. మీరు కావాలని చూస్తుంటే సెడాన్ చూస్తుంటే మంచిగా 1,56,000 వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి, చూడండి. నెక్స్ట్ కారు ఏంటంటే ఇది హోండా సిటీ. ఇది హైబ్రిడ్ వర్షన్. ఇప్పుడు మీకు కొద్దిమంది నాకు ఎక్కువ సిటీలో తిరగాలి, లేదా నాకు ఎక్కువ మైలేజ్ కావాలి, ఇది హైవేకైనా సిటీకైనా ఎక్కడికైనా మంచి కార్ అనమాట. ఇది పెట్రోల్ కన్నా నాకు ఎక్కువ మైలేజ్ కావాలి అని చూస్తుంటే మీకు మంచి ఆప్షన్ ఇది. మంచి రిలయబిలిటీతో పాటు మంచి మైలేజ్ అన్నింటిలో ఉన్నాయి. మీకు ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలి అంటే దీన్ని చూస్ చేసుకోండి. కొద్దిమంది నాకు హైబ్రిడ్ కావాలని చూస్తుంటారు కదా, దిస్ ఇస్ ది రైట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే మనకి ఎక్కువ హైబ్రిడ్ ఆప్షన్స్ లేవు కాబట్టి ఇది ఒకటే ఉంది. మెయిన్లీ రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, మంచి సేఫ్టీతో పాటు మైలేజ్ కూడా దొరుకుతుంది. కాబట్టి మనకి దీంట్లో ఈ నెల డిస్కౌంట్స్ ఎంత ఉన్నాయంటే 1,97,000, 1,97,000 అప్ టు దొరుకుతుందన్నమాట మనకి. మీరు కూడా సెడాన్ చూస్తుంటే, మంచి రిలయబుల్ సెడాన్ చూస్తుంటే, అందులోనూ హైబ్రిడ్ చూస్తుంటే దిస్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్. మీకు ఒకసారి చూడండి. తరువాత కారు ఏంటంటే ఇది హోండా అమేజ్. ఇది సెకండ్ జనరేషన్ అనమాట. వాళ్ళు ఇంకా సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ రెండు అమ్ముతున్నారు. కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఇది అయితే ప్రైస్ కాస్త తక్కువ ఉంది. మీకు కొద్దిగా తక్కువ బడ్జెట్ ఉంది, నాకు హోండా కార్ కావాలి అంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా సేమ్ ఇంజన్ అంతా సేమే ఉన్నాయి. వాళ్ళు సెకండ్ జనరేషన్కి థర్డ్ జనరేషన్కి తేడా ఏంటంటే బాడీ స్టైల్ చేంజ్ ఉందన్నమాట. రెండు చూడడానికి చాలా బాగున్నాయి. నాకు రెండు జనరేషన్స్ చాలా ఇష్టం. ఇప్పుడున్నది అయితే కాస్త మిక్స్ ఉందన్నమాట. సిటీ కాస్త మిక్స్, ఎలివేట్ కాస్త మిక్స్ అయ్యింది. ముందున్నదైతే కాస్త డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చచ్చు. మీకు సెకండ్ జనరేషన్ నచ్చచ్చు, లేకపోతే థర్డ్ అయినా నచ్చచ్చు. బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ మీరు ఏదైనా తీసుకోండి. దీంట్లో ఆఫర్స్ చూస్తే ఈ నెల మనకి 58,000 దొరుకుతుంది. అప్ టు 58,000 రూపీస్ మనకి డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, హోండా వాళ్ళే చెప్పారు, అదేంటి సెకండ్ జనరేషన్ ఎందుకు, కొత్తది ఉంది కదా, ఇన్ కేస్ సెకండ్ జనరేషన్ కార్ తీసుకుంటే అందులో E20 సమస్య ఏమన్నా ఉంటుందా అని డౌట్ రావచ్చు. వాళ్ళైతే క్లియర్గా చెప్పారు, మా కార్లు ఇప్పుడున్న కార్లన్నీ E20 కంప్లైంట్ చాలా సంవత్సరాల నుంచి, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అని చెప్పారనమాట. మీకు అది కూడా ఒక కన్సర్న్ ఉంటే, ఇన్ కేస్ మీరు సెకండ్ జనరేషన్ అమేజ్ తీసుకోవాలనుకుంటే ఇది ఒక క్లారిఫికేషన్ అనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, వీళ్ళు ఒక ఎలక్ట్రిక్ కార్ పైన కూడా పనిచేస్తున్నారు. హోండా OA అనుకుంటాను, అది ఆల్ఫా అనేసి. సో అది కూడా టెస్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు పబ్లిక్ రోడ్స్లో, ఐ మీన్ సిటీ, హైవే,
సరిగా రోడ్స్ లేని చోట అన్ని చోట్ల టెస్ట్ చేస్తున్నారనమాట. ఇది ఒక ఇది ఏం జరిగిందంటే లాస్ట్ మంత్ నేను వీడియో కూడా చేశాను దీనిపైన. ఫ్యూ డేస్ అగో ఐ థింక్. వీళ్ళు అమెరికాలో కార్లు ప్లాన్ చేశారు, ఎలక్ట్రిక్ పైన చాలా ఇన్వెస్ట్ చేశారు. అదైతే స్టాప్ చేసేసారు. దే పుల్డ్ ఇట్ బ్యాక్ అనమాట. చాలా లాస్లు వస్తున్నాయి. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ లాస్ రాబోతుంది. వాళ్ళ హిస్టరీలోనే లాస్లు చూడడం ఫస్ట్ టైం అనుకుంటా హోండా వాళ్ళది. బికాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ మూమెంట్ పైన చాలా ఇన్వెస్ట్ చేశారు. కార్లు కొనట్లేదు, కొనేవాళ్ళు కూడా హ్యాపీగా లేరు. ఫ్యూచర్లో కొనాలనుకున్న వాళ్ళు కూడా దే ఆర్ షిఫ్టింగ్ బ్యాక్ టు ఐస్ అనమాట. పెట్రోలో, డీజిలో లేకపోతే హైబ్రిడో కొంటున్నారు. వాళ్ళు దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఇది చాలా నష్టాలతో కూడుకున్న పని అని స్టాప్ చేసేసారనమాట. కానీ ఇండియాలో మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. దానికి కూడా మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. సో ఇంకొకటి కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే తొందరలోనే వితిన్ 2030 లోపల 10 కార్స్ తీసుకొస్తాం అని చెప్పారు. ఇప్పటికే చాలా లేట్ చేశారు వాళ్ళు. ఇప్పటికే లాంచ్ చేసి ఉండాల్సింది, కానీ ఇంకా దేర్ వర్కింగ్ ఆన్ సమ్ మోడల్స్ అనుకుంటాను. సో ప్రస్తుతానికైతే మనకి తొందరలో ఎలక్ట్రిక్ కార్ అయితే రాబోతుంది, ఓఏ అనేసి. అది కార్ వచ్చిన తర్వాత పేరు మారుతుంది. ప్రస్తుతానికైతే ఓఏ అంటే ఆల్ఫా అని పెట్టారనమాట. సో మీరు హోండా ఫ్యాన్స్ అయితే హోండా కార్స్ కొనాలని చూస్తుంటే ఈ మంత్ మంచిగా డిస్కౌంట్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా, హోండా కార్లు కొంటే మీకు ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే చూడడానికి బాగుంటాయి, డ్రైవింగ్ చేయడానికి బాగుంటాయి, మంచి సస్పెన్షను, మంచిగా సీటింగ్ కంఫర్ట్ ఉంటుంది, మంచి ఇంజన్, మెయిన్లీ మంచి ఇంజన్స్, రిలయబుల్ డ్యూరబుల్ ఇంజన్స్. దానితో పాటు మంచిగా మైలేజ్ వస్తుంది, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వీటితో పాటు నేను చెప్పాను కదా, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, సేఫ్టీ కూడా బాగుంటాయి. ఎప్పుడైనా మీరు కార్ కొనేటప్పుడు సేఫ్టీలో మాత్రం కాంప్రమైజ్ కాకండి. దేనికి మీరు ఏ కార్ కొనాలని చూస్తున్నా ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.